నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు విచ్చేశారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు శని త్రయోదశి గురించి చాలా మంది మాట్లాడతారు. ఎవరికన్నా శని దోషం ఉన్నా, లేకపోతే సాడే సాతి నడుస్తున్నా కూడా శని త్రయోదశి నాడు వెళ్ళి శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం చేసుకుంటే దోషం పోతుంది అంటారు. వీటి గురించి వివరించండి గురుగారు. సంతోషంగా చెప్తాను తల్లి. చాలామంది ఏంటి అని అంటే, శనేశ్వరుల వారికి ఉదయాన్నే లేచి సూర్యుడు ఉదయించక ముందుకే వచ్చి పూజలు చేస్తారు. అవును గురుగారు. అది తప్పు. శనికి అలా చేయకూడదా గురుగారు? ఎప్పుడైతే సూర్యుడు ఉదయించిన తర్వాతనే నవగ్రహాలకు పూజ చెయ్యాలి. అవునా గురుగారు? నవగ్రహాలలో ఉండే శనేశ్వరుడికైనా సరే సూర్యకిరణం భూమి మీద పడ్డాకనే అప్పుడు మనం శనేశ్వరుడికి దోష పరిహారణ అనేది జరుగుతుంది. అయితే దాంట్లో మొదలు ఏ విధంగా చేయాలి అని అంటే, కొంతమంది ఆలయాల్లో ఇవి చేయించట్లేదు. ఎందుకు అని అంటే, లోపల ఎవరు జారి పడతారో ఎలా ఏంటిదో గ్రానైట్లు వేసేసరికి చాలామంది జారి పడుతూ ఉంటున్నారు. కానీ శని ప్లస్ ఈశ్వర, శనీశ్వర. ఈశ్వరుడి యొక్క ప్రతిరూపమే శనీశ్వరుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శనిత్రయోదశి వచ్చినప్పుడల్లా శని కంటే ముందు ఈశ్వరుడికి తైలాభిషేకం చెయ్యాలి. అవునా గురుగారు? ఈశ్వరుడికి తైలాభిషేకం చేసి ఆ నల్ల నువ్వులతో స్వామివారికి అభిషేకం చెయ్యాలి. మొదలు తైలాభిషేకం చేసి తర్వాత కిలోంపావు నల్ల నువ్వులతో స్వామివారికి అభిషేకం చెయ్యాలి. గురుగారు, మనం ఇప్పటి వరకు విన్న వాటి ప్రకారం అయితే ఫస్ట్ శనీశ్వరుడికి పూజ చేసిన తర్వాత కాలు కడుక్కొని వెళ్ళి అభిషేకం చేయాలంటారు. ఇక్కడ మాత్రం మొదట శివుడికి తైలాభిషేకం. మీరు వినే ఉంటారు, ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళావారా తల్లి? చిన్నతనంలో. శ్రీశైలి శుఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్నది. అవునా? అంటే ఆ శిఖర దర్శనానికి వెళ్ళినప్పుడు కింద శివుడు ఉంటాడు. ఆ నంది దగ్గర నువ్వులు వేసి దాన్ని తిప్పి శిఖర దర్శనం చేసుకోవాలి. నువ్వు తిప్పుతూ ఉంటే అది తిరుగుతున్న కొద్దీ ఆ యొక్క నువ్వులు నూనె కింద మారి కింద స్వామివారి దగ్గర ఒక్కొక్క చుక్క పడుతుంది నూనె. విన్నావా? అదొక్క చోటనే కాదు, చాలా ప్రాంతంలో నువ్వుల నూనెతో అభిషేకం ఉంటుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. శివాభిషేకాలు అని సపరేట్గా వేరే కొన్ని ఉంటాయి. అందులో చూడండి, ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అభిషేకము చేసినటువంటి ఎడల సర్వదోషాలు నివారణ అని చెప్పేసి అని ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు గురుగారు. విన్నారా? మీకు కావాలంటే ఒక్కసారి గూగుల్ కానీ అలాంటివి ఉంటాయి కదా, దాంట్లో ఒకసారి కొట్టి చూడండి, శివాభిషేకాలు అని చెప్పేసి అని కొడితే దాంట్లో వివరణ వస్తుంది. నువ్వుల నూనెతో నువ్వు ఎప్పుడైతే అభిషేకం చేపిస్తావో నీలో ఉండే శని దోషము తగ్గుగా ముఖపడుతూ ఉంటుంది. నేను మా ఊర్లో నరసంపేటలో శివాలయంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క భక్తులకు ఆ అభిషేకం చేయించేది వాడిని. ప్రతి శనిత్రయోదశి రోజున ఆ శివాలయంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు స్వామివారికి మొదలు నువ్వుల నూనెతో అభిషేకం చేసి తర్వాత నువ్వులతో అభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళను శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించేటి వాళ్ళము. అది ఏ విధంగా చేసేటువంటి వారము అంటే, వారికి సామాన్ చెప్తాము. ఏంటిది? 1.5 లీటర్ నువ్వుల నూనె, కిలోంపావు నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, నల్ల ద్రాక్ష, 1/4 కిలో బెల్లము, కొబ్బరికాయ, మేకులు. తెలుసా ఏంటివి? మేకులు, మొలలు అంటారు తెలంగాణ సాంప్రదాయం. మేకులు. పత్తి గింజలు తెలుసా? పత్తి మొలుస్తున్నప్పుడు లేక పత్తి వచ్చిన దాన్ని తీస్తే గింజలు ఉంటాయి కదా, ఆ గింజలతోని శనేశ్వరుడికి పూజాధికాలు ఆచరించాలి. ఇప్పుడు కిలోంపావు నూనె చెప్పాం కదా, ఆ కిలోంపావులో నుంచి 1/4 లీటర్ స్వామివారికి అభిషేకం వాడి, కిలోంపావు నువ్వుల్లో నుంచి 1/4 కిలో స్వామివారి అభిషేకానికి వాడి, నలుపు వస్త్రాలు 2 తీసుకురావాలి. ఇవి కూడా కాకుండా సపరేట్గా ఒక నల్ల ఛత్రి, చెప్పులు తీసుకొని ఆ రోజు ఏదైనా బ్రాహ్మణుడికి శనిగ్రహ దానం చేస్తే మనకు వచ్చేటువంటి 7.5 కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ సంపూర్ణమైనటువంటి నివారణ జరుగుతుంది.
విన్నారా? ఇవి ఆచరించక చాలామంది వెళ్తున్నారు, కేవలం శని మీద తైలాభిషేకం చేస్తున్నారు, ఇలా నువ్వులు వేస్తున్నారు. వాళ్ళకు ఒక మంత్రోచ్చరణ కూడా ఉండట్లేదు. కొన్ని చోట్లలో బ్రాహ్మణులు ఉండట్లేదు. ఎందుకోసం అంటే ఇంకో విషయం చెప్తా తల్లి, ఇందులో ఎవరు తప్పు పట్టుకున్నా మంచిదే, ముఖ్యంగా మా బ్రాహ్మణులు తప్పు పట్టుకున్నా కూడా పర్లేదు. ఎందుకు అనంటే పైసాకే పరమాత్మ అన్నట్టుగా తయారవుతున్నది ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి లోకం. డబ్బులు ఇస్తేనే పూజ అయినా, విన్నారా? ముఖ్యంగా ఆ పూజ నివారణ చేసుకోవాలి. ఇప్పుడు లేనివాడు వస్తాడు, అయ్యా నేను లేని దాన్ని చెయ్యి పెట్టవచ్చు కదా స్వామి అంటే 5-6 వేలు తీసుకొని శని పూజ చేస్తున్నారు. వాళ్ళకు దోష పరిహారం అవుతుంది. నువ్వు దానం తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకో, ఎందుకంటే దానికి పరిపూర్ణత చేసుకోవాలి కాబట్టి నువ్వు దానం దగ్గర ఎక్కువ తీసుకో. కానీ పూజ లేని వాళ్ళు ఎంతో కష్టముతో వారి ఇంట్లో లక్షలు పెట్టుకొని పూజ చేసుకోలేరు, వేలు పెట్టి పూజ చేసుకోలేరు. తక్కువలో ఖర్చు అయ్యేది దేవాలయంలోనే. దేవాలయానికి వచ్చినందుకు ఇంత డబ్బులు ఎక్కువగా తీసుకుంటే మేము ఎక్కడికి పోవాలనే బాధతో సతమతం అవుతూ ఉన్నారు జనాలు. అవునంటావా కాదంటావా? అవును గురుగారు. అలా సతమతం కాకపోతే ఏంటి అని అంటే బ్రాహ్మణుడి దక్షిణ ఇవ్వకుండా కూడా వెళ్ళకూడదు. కొంతమంది ఇవ్వకుండా వెళ్ళిపోతారు. శని దోషము దానివల్ల ఇంకెక్కువ పెరుగుతుంది నువ్వేది చేసుకున్నా. దక్షిణ ఇచ్చేయాలి, కాకపోతే డిమాండ్ అనేది ఉండకూడదు. నువ్వు 500 అన్న చోట కనీసం 200 అన్న ఇవ్వండి, కనీసంలో కనీసం. అలా చేస్తే ఆ శనిగ్రహ దోషం అనేది నివారణ అయ్యి సకల పరిపూర్ణత కూడా వీళ్ళు పొందుతూ ఉంటారు. గురుగారు ఇప్పుడు 7 రోజులు పాటించాలి దేవుడి చుట్టూ తిరిగి అని అంటుంటారు. అంటే దాని విధి విధానం గురించి చెప్పండి, ఆ దోషం తొలగిపోవడానికి. 7 రోజులని కాదు తల్లి, ఉన్న 9 నవగ్రహాల్లో 9 ఉంటాయి. 9 రోజులు కూడా ఆచరించాలి. 9 కంటే ముఖ్యమైనది 11 రోజులు ఆచరించాలి. 11 శనివారాలు 11 శనివారాలు ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించిన తర్వాత ఆ యొక్క ఈ 11 రోజు వారాలు అయిపోయిన తర్వాతనే దానం చేయాలి. దానం విన్నారా? లేదు కేవలం శనిత్రయోదశి రోజు ఆచరించాలనుకునేటువంటి వారు శనిత్రయోదశి రోజు మాత్రమే ఇవి ఆచరించాలి. పొరపాటున ఏమన్నా తప్పిదాలు జరిగితే గురుగారు? పొరపాటున జరిగే వాటికి తప్పులు ఏముండవు రా తల్లి. కానీ తెలిసి చేశారనుకోండి ఇంకా వదలకుండా పీడించుక తింటాడు శనేశ్వరుడు. తెలిసి చేసేవాడికి ఎప్పుడు కూడా శనేశ్వరుడు పెద్దగా పట్టించుకోడు. ఆయన ముక్కోపే కాదన్ను, కాకపోతే కొన్ని విషయాలు ఆయన అస్సలు పట్టించుకోడు. నీవే శరణము అంటే ఎంతకైనా మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.